టిమ్స్ ఆసుపత్రికి చెందినటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి పలు దఫాలుగా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కరోనా సమయంలో అప్పటి ప్రభుత్వం ఏదైతే గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి కావచ్చు నగరం నలువైపులో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ముందస్తుగా గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కరోనా సమయంలో ప్రజలకు అనేక రకాలుగా ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆసుపత్రి గచ్చిబౌలి, ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టిమ్స్ ఆసుపత్రి. అందులో పనిచేసేటువంటి స్టాఫ్ నర్సు ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడినటువంటి నేపథ్యంలో వారికి ఏదైతే జరగబడిన రిక్రూట్మెంట్స్లో వెయిటేజ్ ఇచ్చి ఏదైతే వారిని ఉద్యోగంలోకి తీసుకుంటామో కూడా అప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే కొద్ది నెలలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు పలువురు మంత్రులను కూడా ఏదైతే స్టాఫ్ నర్సులను కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు ప్రజెంట్ ఇప్పుడు వివిధ ఆసుపత్రుల్లో వారు ఏదైతే పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కలిసినప్పుడు మీ పని అయిపోతుంది, మీకు అంతా మంచి జరుగుతున్నటువంటి చెప్పినటువంటి దామోదర్ రాజనరసింహ ఒక్కసారిగా మాట దాటివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మొన్న కలవడానికి ప్రధానంగా తమను ఏదైతే రిక్రూట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కూడా జరగబోయేటువంటి నర్సింగ్స్ ఏదైతే రిక్రూట్మెంట్స్కి సంబంధించి కూడా తమకు వెయిటేజ్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపుగా 150 మంది వరకు ఉన్నటువంటి గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బందిని రిక్రూట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా వారిని కలిసిన సందర్భంలో ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినటువంటి సందర్భంలో వారు కొంత అవమానించే విధంగా మాట్లాడారని కూడా అవసరమైతే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే తెలంగాణ భవన్కి కానీ లేకపోతే ఇందిరా పార్క్ కానీ వెళ్ళి ధర్నా చేయండి, కానీ ఈ సమస్య గురించి తన దృష్టికి తీసుకురావద్దని కూడా వారు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మీకు ఇంతసేపు సమయం ఇచ్చి తాను మాట్లాడడమే ఎక్కువ అనేది కూడా వారు అవమానించినట్టు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వారు కావచ్చు, అనేక మంది కలుస్తూ ఉంటారు, వారి సమస్యలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. కానీ వారు తమ సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కరించాలని కోరడానికి వస్తే వారిని అవమానించే విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అనేది కూడా నర్సింగ్ స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కూడా వారు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇప్పుడు బయటపడదు కదా. ఇప్పుడు కరోనాకి ప్రత్యేకంగా ఎట్లనేది కరోనా సర్వీస్ జనరల్ సర్వీస్, కరోనాకు ప్రత్యేక సర్వీస్ ఎట్లుంటుంది, అలాగే కరోనాకు ప్రత్యేకంగా చేస్తే ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంది, ఇప్పుడు నడుస్తుంది పడదా? నిన్న లాక్టేషన్ పడదా? రేపు 2000 పడుతుంది, 3000 పడుతుంది, మళ్ళీ 2000 పడుతుంది. మరి దాన్ని తయారవుతుందా తయారు కదా? నువ్వు బీజేపీ పార్టీ అనేది నాకు అన్ని తెలియదు. కాంట్రాక్ట్ 2 మార్కులు చెప్పిన కదా, కాంట్రాక్ట్ పని చేస్తున్న హాస్పిటల్ పని చేస్తే 6 నెలలకు 2 మార్కులు అని చెప్పినాం కదా. నీకు ఇస్తలేమన్న మాట అది ఇప్పుడు ఇస్తాం కదా. మీకు టైం ఇచ్చి కూర్చోబడి మాట్లాడేది తప్పున్నారు. చెప్పండి రాకండి, రాకండి, నన్ను బద్దాలు చేయకండి. చలో వద్దు, రావద్దు, నా దగ్గర రావద్దు అని చెప్పినాను. చలో చలో. నర్సులకే రాలేదు సార్, మా హాస్పిటల్లోనే వచ్చింది సార్, మా హాస్పిటల్లోనే అన్ని డిపార్ట్మెంట్కి వచ్చింది సార్. పిఆర్సీ ఇప్పుడు రాదమ్మా, సాలరీ కూడా మళ్ళీ ఇంక్రిమెంట్ కూడా అయ్యింది. మీరు ధర్నా చేయండి పోయి ఇక్కడ తెలంగాణ భవన్ కాడ కానీ అది దాని ఏమంటారు ఇందిరా పార్క్ కానీ ధర్నా చేయాలి. ఏం కాకపోతే గౌరవం ఇప్పుడు ఏం చెప్పండి చెప్ప గౌరవం కథ పెట్టుకోవడం ఏంటో మాట్లాడను అవి చేస్తా